కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళం కనబడుతున్నది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎవరెవరు ఉండాలనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేకపోతున్నది. 27వ తేదీన సిఈసి సమావేశం జరగబోతున్నది. ఆ రోజు ఫైనల్ కావచ్చు అనేది అది కూడా పక్కా అవుతుందని చెప్పలేము. కావచ్చు అనేది అంటున్నారు. తేలేది ఎల్లుండే, అంటే రేపు లేదు ఎల్లుండే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లు జూనియర్లు అందరూ కలిసికట్టుగా పనిచేసిన కారణంగా ఓ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటకు వస్తున్నదని ఒక భావన వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు టికెట్లు ఇవ్వడం లేదని భావన ఒకవైపున ఉంటే, రెండవది ఏ నియోజకవర్గంలో ఎవరిని పోటీలోకి దించాలి అనే విషయంలో స్పష్టత లేదు, గందరగోళం ఉన్నది. ఈ గందరగోళానికి ప్రధానమైన కారణము పలుకుబడి. ఈ పలుకుబడి దీనితో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాము, ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఏమిటి పరిస్థితి, ఎక్కువ స్థానాలు రాకుంటే కనుక పరపతి దెబ్బతింటుందా, ప్రజల్లో పలచనైపోతామా, విపక్షాల దృష్టిలో విమర్శలకు గురవుతామా, ఈ భావన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది. అందుకోసమనే వారు నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉన్నది. ఉదాహరణకు చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం నుంచి సునీతను తీసుకుంటామన్నారు. ఆ తర్వాత ఆమెను మల్కాజ్గిరికి మార్చి అక్కడ నుంచి రంజిత్ రెడ్డిని ఆ నియోజకవర్గాన్ని తీసుకున్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మేయరు బొంతు రామ్మోహన్కు అవకాశం ఇస్తామన్నారు. కానీ దానం నాగేంద్రకు ఆ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చిండ్రు. అంటే ఇవి కొన్ని. ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ ఉంది. వరంగల్లో ఎవరికి ఇవ్వాలి? వరంగల్లో పసునూరి దయాకర్ మొన్న జాయిన్ అయ్యాడు, ఆయన సాంబయ్య ఉన్నాడు. ఇద్దరిట్లో ఎవరికి ఇవ్వాలనో స్పష్టత లేదు. సాంబయ్యకే ఇస్తే కనుక పసునూరి దయాకరు అధికార పార్టీ నుంచి వచ్చినట్టే ప్రజెంట్ ఎంపీగా ఉండి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, ఆయన కూడా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇద్దరిట్లో ఎవరికి ఇవ్వాలన్న విషయంలో స్పష్టత లేదు. ముందు నుంచి సాంబయ్యకి ఇస్తామని ఒకసారి అన్నారు, కాదు పసునూరి దయాకర్ అని ఒకసారి, ఇట్లా 2-3 పేర్లు మారుతున్నాయి. ఆదిలాబాద్లో 3-4 పేర్లు మారినాయి. సుగుణ అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాబోతున్నదని, ఒక డాక్టరు మహిళా డాక్టర్ ఇంకొకరు రాబోతున్నారని, వీరి పేర్లు ముందుగా డాక్టరు సుమలత పేరు బలంగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయ ఆత్రం సుగుణ పేరు బలంగా వినిపిస్తున్నది. అంటే ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఏమిటి అనే విషయాలలో స్పష్టత లేదు. ఈ స్పష్టత లేకపోవడానికి ప్రధానమైన కారణము ఆ పార్టీలో 2-3 నాయకులు భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సతీమణి టికెట్ అడుగుతున్నారని, రెండవది రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు చామల కిరణ్ టికెట్ అడుగుతున్నారని, మూడవది డీకే శివకుమార్ ఢిల్లీతో సంబంధాలున్న చల్లా తేజ భువనగిరి టికెట్ ఆశిస్తున్నారని, ప్రధానంగా అది బీసీలకే ఇవ్వాలని ఒక డిమాండ్ వస్తున్నది. ఇక్కడ ఎవరికి ఇవ్వాలని ఎట్లా సర్ది చెప్పాలని అర్థం కావడం లేదు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే కనుక 3 మంత్రులు, ఆ 3 మంత్రుల కుటుంబాల నుంచి పోటీ ఉన్నది. ఇందులో ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కావట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఈ 3 కుటుంబాలు ఆ టికెట్ను ఆశిస్తున్నాయి. అక్కడ ఏం చెప్పాలో వాళ్ళకు అర్థం కావడం లేదు, గందరగోళమే ఉన్నది. గందరగోళం లేకుండా ఉన్న వాటిలలో ఒకటి మహబూబ్నగర్ వంశీచంద్రెడ్డి, మైబాదు బలరాం నాయకు, జైరాబాదు షెట్కారు, నల్గొండ రఘువీర్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం వాళ్ళకు గందరగోళం లేదు. మిగతా నియోజకవర్గాలు కన్ఫ్యూజే ఉన్నది. ఇంకా 8 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడన్న దానిపైన వారు స్పష్టత రాలేకపోతూ ఉన్నారు. నిజామాబాద్లో జీవన్ రెడ్డి అన్నారు, ఇప్పుడు మరొక నాయకుని పేరు వినపడక జీవన్ రెడ్డి అక్కడ టికెట్ ఇచ్చేట్టు కనబడుతున్నది. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి, ఆయన అసెంబ్లీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చిన కారణంగా ఆయనకు గతంలోనే హామీ ఇచ్చారు కాబట్టి కరీంనగర్ నుంచి ఆయన ఎంపీగా ప్రవీణ్ రెడ్డి పోటీ చేయబోతున్నారని. ఇక్కడ ఇవి జరుగుతున్న ఈ చర్చలు ఇంకా కొలికి రాలేదు. హైదరాబాద్ విషయంలో ఎవరు పోటీ చేస్తారో కూడా ఇప్పటికో స్పష్టత రాలేకపోతున్నది. సమయం సమీపిస్తున్నది. మరి దీపాదాస్ మున్షికి ఇప్పటికే కవర్లో పెట్టి వాళ్ళ పేర్లు ఎవరెవరు ఆశాభావాలు ఉన్నారో అవి ఇవ్వడము, వాటిపైన బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో దీపాదాస్ మున్షి అభిప్రాయాలు కూడా తీసుకోవడము, ఇదంతా జరిగినప్పుడు కూడా ఇంకా కొలికి రాలేకపోతున్నది. వి హనుమంతరావు లాంటి నాయకులు లేదా నిరంజన్ లాంటి నాయకులు మాట్లాడుతున్నారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి అవకాశాలు రావడం లేదు, పార్టీలోకి వచ్చిన వారిని లోక్సభ ఎన్నికల ముందు వచ్చిన వారికే అవకాశాలు ఇస్తున్నారు, పార్టీ మారి వచ్చిన వారికే టాప్ ప్రయారిటీస్ ఉన్నారు, మరి మా సంగతి ఏమిటని చెప్తున్నారు. అంటే ఇన్ని రకాల అంశాల మధ్య కొంత గందరగోళం అనేది కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నది. ఈ గందరగోళమే జాప్యానికి ప్రధానమైన కారణమవుతున్నది. అందుకోసమనే ఈ లోక్సభ
అభ్యర్థుల ఎంపిక విషయంలో వారు నిర్దిష్టంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంత ఫోర్స్గానైతే వచ్చిండ్రో, ఎంత పక్కా వ్యూహంతో అయితే రాగలిగినరో, ప్రజల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయగలిగినరో, లోక్సభ ఎన్నికల విషయంలో అది ఎందుకో కనబడతలేదు. కొంచెం తడబాటు అవుతున్నట్లు ఉన్నది. ఈ అభ్యర్థుల ఎంపికలో కొంత గందరగోళం జరుగుతున్నట్టు కనబడుతున్నది. అయితే సార్ చాలామంది పోటీలో ఉన్నప్పుడు సహజంగానే ఆలస్యం అవుతుంటుంది. చాలామంది పోటీలో ఉన్నప్పుడు వారు సర్ది చెప్పడానికి కొంత వ్యవధి కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ఇత్యాది విషయాలు ఉన్నాయి. వీటితో పాటుగా సామాజిక సమతూకం సమీకరణ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్యగానే మారబోతూ ఉన్నది. ఎందుకంటే 5 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఒకటి ఆదివాసికి, ఒకటి ఎస్టీ లంబాడకు ఇస్తున్నారు. రెండోది మాలామాదిగ సామాజిక వర్గాలు ఎవరికెంత అన్నదా విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉన్నది. ఈ విషయంలో ఇప్పటికే 2 నాగర్ కర్నూలు, పెద్దపల్లి 2 మాల సామాజిక వర్గానికి ఇచ్చిరు కాబట్టి వరంగల్ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నది అంటున్నారు. అయితే ఇక్కడ మందకృష్ణ లాంటి వాళ్ళు మీడియాలో మాట్లాడుతూ మాదిగలకు అన్యాయం జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీలో 2 సీట్లు మాదిగలకు ఇవ్వాలి కానీ ఇవ్వలేదని వారు అంటున్నారు. విత్ ఇన్ ద పార్టీలో కూడా మాలా మాదిగల మధ్య ఇంకా సమన్వయం కుదరలేదు అనే చర్చ కూడా జరుగుతున్నది. దానికి సంబంధించి ఓపెన్గానే చాలామంది మాట్లాడుతున్నారు. దీంతో పాటుగా మిగతా 1-2 సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అంటున్నారు. బీఆర్ఎస్ సరే వాళ్ళు ఎన్ని గెలుస్తారో ఏందో తర్వాత విషయం, కానీ బీసీలకు ఆ తర్వాత రెడ్లకు ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ టికెట్లు ఇచ్చింది. కమ్మ వెలమల ఒక్కొక్కరికి ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఏ సామాజిక సమీకరణ పాటిస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని వదిలేసి కొత్త వారికి ఇవ్వడం ఏమిటి, ఈ సామాజిక సమతూకం ఎక్కడ, ఈ అన్ని అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ముందున్నాయి. బహుశా 27న జరిగే సమావేశంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు 9 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు అయింది. ఇంకా 8 స్థానాల్లో కావాల్సి ఉన్నది. ఆలస్యం అవుతున్న కొద్దీ అనుకూలంగా ఉన్న వాతావరణము ఎంత లేదన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఆ 100 రోజుల పరిపాలనలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది కనబడుతున్నది. ఆ నీళ్ళ సమస్య, తాగునీటి సమస్య ఉన్నది. ఎండాకాలం అది కనబడుతున్న విజిబిలిటీ ఉన్నది అందులో. దీంతో పాటుగా కరెంటు సమస్య వస్తే దాన్ని అధిగమించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల అమలులో 2-3 గ్యారంటీలు ప్రజలపైన విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్కు ఇవాల్టికి అనుకూలంగా ఉన్న విషయాలుగానే ఉన్నాయి. ఈ అనుకూలత ఉన్న అంశాలను మరింత అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థుల జాబితా ఎంపిక విషయంలో తస్సారం చేయకుండా వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయము. అయితే ఈ జాబితాలో ఉన్న గందరగోళానికి లేకపోతే ఆలస్యానికి ఇవి కారణాలు. బహుశా వీటిని ఓవర్కమ్ చేస్తుంది పార్టీ అని సీనియర్లు కొంతమంది చెప్తున్నట్టుగా కూడా మీడియాలో కథనాలు స్పష్టం చేస్తున్నాయి.